ఐపీఎల్ 19వ సీజన్ 2026 ఆరంభానికి సమయం దగ్గర పడుతుండటంతో క్రికెట్ ప్రపంచంలో సందడి మొదలైంది. ముఖ్యంగా గత ఏడాది తమ మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కింగ్ విరాట్ కోహ్లీ ఫామ్ మరియు కసి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఒకసారి ట్రోఫీ గెలిచిన తర్వాత ఆటగాళ్లలో ఒత్తిడి తగ్గుతుంది. కానీ విరాట్ కోహ్లీ విషయంలో అది వేరు అని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన తరువాత కోహ్లీలో విజయం పట్ల ఆకలి తీరిపోయిందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. నిజానికి అతను ఇప్పుడు మునుపటి కంటే మరింత కసిగా ఉన్నాడు అని ఇర్ఫాన్ పేర్కొన్నారు. ఆర్సీబీకి వరుసగా రెండోసారి కప్పు అందించాలనే లక్ష్యంతో కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్నాడని, అతని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అది స్పష్టమవుతోందని ఇర్ఫాన్ విశ్లేషించారు. విరాట్ కోహ్లీ 2025 సీజన్లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 15 ఇన్నింగ్స్లో 657 పరుగులు చేసి 54 సగటుతో 144 స్ట్రైక్ రేట్తో అదరగొట్టాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై 43 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో కోహ్లీ ఆడిన తీరును ఇర్ఫాన్ ఉదహరించాడు. భారత్ తరఫున ఆడుతున్నప్పుడు ప్రతి మ్యాచ్లోనూ ఇంపాక్ట్ చూపించాలనే తపన అతనిలో కనిపిస్తుంది. అదే ప్యాషన్ను అతను ఈ ఐపీఎల్ సీజన్లోకి కూడా తీసుకువస్తాడు అని పఠాన్ జియో స్టార్ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. గతంలో ఆర్సీబీ కేవలం కోహ్లీ, డివిలియర్స్, గేల్ పైనే ఆధారపడేదని, కానీ ఇప్పుడు రాజత్ పాటిదార్ కెప్టెన్సీలో జట్టు మొత్తం మ్యాచ్ విన్నర్స్ తో నిండి ఉందని ఇర్ఫాన్ కొనియాడారు. ముఖ్యంగా దేవదత్త పడిక్కల్ పురాగమనం జట్టుకు మరింత బలాన్ని ఇస్తుందని ఆయన నమ్ముతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కాబోతోంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుండడం ఆర్సీబీ అభిమానులకు అదనపు ఉత్సాహాన్నిస్తోంది. మరి రన్ మెషిన్ కోహ్లీ ఈసారి ఎన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.